మహాభారతంలో అత్యంత పరాక్రమవంతుడైన, విశిష్టమైన పాత్రల్లో ఘటోత్కచుడు ఒకరు. పాండవులలో రెండోవాడైన భీమునికి రాక్షస వనిత అయిన హిడింబకు జన్మించిన కుమారుడే ఈ ఘటోత్కచుడు. ఆయన జీవితం, కురుక్షేత్ర యుద్ధంలో ఆయన చూపిన అసమాన శౌర్యం గురించి వివరంగా తెలుసుకుందాం. లక్కగృహం దహనం తర్వాత పాండవులు అడవుల్లో సంచరిస్తున్నప్పుడు భీముడు హిడింబాసురుణ్ణి వధిస్తాడు. ఆ తర్వాత హిడింబాసురుడి సోదరి అయిన హిడింబ భీముణ్ణి మోహించి వివాహం చేసుకుంటుంది. వీరికి కలిగిన సంతానమే ఘటోత్కచుడు. పుట్టినప్పుడు ఆయన తల కుండల జుట్టు లేక నున్నగా ఉండటంతో ఆయనకు ఈ పేరు వచ్చింది. తల్లి రాక్షస వంశానికి చెందినది కావడం వల్ల ఘటోత్కచుడికి పుట్టుకతోనే అనేక మాయాశక్తులు, ఆకాశంలో ఎగిరే సామర్థ్యము, రాత్రివేళల్లో రెట్టింపు బలపడే శక్తులు లభిస్తాయి. బాల్యం నుంచే తల్లి సంరక్షణలో పెరిగినప్పటికీ తండ్రి అయిన భీముడి పట్ల, పెదనాన్న ధర్మరాజు పట్ల అపారమైన గౌరవం, భక్తిని కలిగి ఉండేవాడు. అవసరమైనప్పుడు ఎల్లప్పుడూ పాండవులకు సేవ చేయడానికి సిద్ధంగా ఉండేవాడు. కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఘటోత్కచుడు పాండవుల పక్షాన పోరాడాడు. ముఖ్యంగా యుద్ధంలో 14వ రోజు రాత్రి ఆయన సృష్టించిన బీభత్సం కురుక్షేత్ర చరిత్రలోనే నిలిచిపోయింది. యుద్ధం రాత్రివేళకు చేరుకోవడంతో రాక్షసుడైన ఘటోత్కచుడికి బలం 1000 రెట్లు పెరిగింది. ఆకాశంలోకి ఎగిరి కౌరవ సైన్యంపై పెద్ద పెద్ద రాళ్ళు, ఆయుధాల వర్షం కురిపించాడు. ఆయన సృష్టించిన భీకర మాయలకు, గర్జనలకు కౌరవ సైన్యం సగం కంటే ఎక్కువ మంది భయంతో ప్రాణాలు కోల్పోయారు. దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు వంటి మహారథులు కూడా ఆయనను ఎదిరించలేక వెనక్కి తగ్గారు. ఘటోత్కచుడి ధాటికి కౌరవ సైన్యం మొత్తం తుడిచిపెట్టుకుపోయే పరిస్థితికి రావడంతో దుర్యోధనుడు భయపడి కర్ణుని శరణు వేడుతాడు. ఎలాగైనా ఘటోత్కచుడిని అంతం చేయమని బతిమాలతాడు. కర్ణుడు తన వద్ద ఉన్న సాధారణ ఆయుధాలతో ఘటోత్కచుడి మాయలను తిప్పికొట్టడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. కర్ణుడి వద్ద ఇంద్రుడు ఇచ్చిన వాసవి శక్తి అనే అమూల్యమైన అస్త్రం ఉంది. దీనిని కర్ణుడు కేవలం అర్జునుడిని చంపడం కోసమే దాచి ఉంచాడు. ఎందుకంటే ఆ అస్త్రాన్ని ఒక్కసారి మాత్రమే ప్రయోగించగలరు. అది ఖచ్చితంగా శత్రువుని వధించి తిరిగి ఇంద్రుడి వద్దకు వెళ్ళిపోతుంది. కానీ ఆ రోజు రాత్రి ఘటోత్కచుడిని ఆపకపోతే కౌరవుల పక్షాన ఎవరూ మిగలరని గ్రహించిన కర్ణుడు చేసేదేమీ లేక అర్జునుడి కోసం దాచుకున్న ఆ శక్తి ఆయుధాన్ని ఘటోత్కచుడిపై ప్రయోగించాడు. ఆ అస్త్రం ఘటోత్కచుడి గుండెల్లోకి దూసుకు వెళ్ళింది. శక్తి ఆయుధం తగలడంతో ఘటోత్కచుడు తాను మరణిస్తానని గ్రహించాడు. చనిపోతూ కూడా పాండవులకు మేలు చేయాలనుకుని తన శరీరాన్ని ఒక కొండంత పరిమాణంలోకి విస్తరింపచేసి కౌరవ సైన్యంపైనే కుప్పకూలిపోయాడు. ఆయన శరీరం కింద పడటం వల్ల వేల సంఖ్యలో కౌరవ సైన్యం నలిగి చనిపోయింది. ఘటోత్కచుడు మరణించినప్పుడు పాండవులంతా తీవ్ర దుఃఖంతో బాధపడుతున్నారు. శ్రీకృష్ణుడు మాత్రం రథంపై నాట్యం చేస్తూ ఆనందించాడు. దానికి కారణం అర్జునుడి ప్రాణాలకు ముప్పుగా ఉన్న కర్ణుడి వాసవి శక్తి అస్త్రం ఘటోత్కచుడిపై ప్రయోగించబడి వృథా అయిపోయింది. ఆ తర్వాత అర్జునుడి ప్రాణాలు సురక్షితమయ్యాయి. తన ప్రాణాలను త్యాగం చేయడం ద్వారా ఘటోత్కచుడు అర్జునుడిని కాపాడి పాండవుల విజయానికి మార్గం సుగమం చేశాడు. తన అద్భుత పరాక్రమంతో, ఆత్మ త్యాగంతో మహాభారత యుద్ధ గమనాన్నే మార్చేసిన గొప్ప వీరుడు ఘటోత్కచుడు.